సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మన భారతీయ కళా చరిత్రలో సరికొత్త రికార్డు ఏమిటో తెలుసుకుందాం. 167.2 కోట్లకు అమ్ముడుపోయిన రాజా రవివర్మ యశోదాకృష్ణ పెయింటింగ్. ఇటీవల ముంబై వేదికగా జరిగిన సాఫ్రాన్ ఆర్ట్ స్ప్రింగ్ లైవ్ వేలం భారతీయ కళా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టంగా నిలిచిపోయింది. ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ వేసిన యశోదాకృష్ణ ఆయిల్ పెయింటింగ్ ఈ వేలంలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఏకంగా 167.2 కోట్లకు అమ్ముడుపోయి సరికొత్త రికార్డును సృష్టించింది. 1890లలో తన కళా జీవితంలో అత్యున్నత శిఖరాలలో ఉన్న సమయంలో రాజా రవివర్మ ఈ చిత్రాన్ని గీశారు. భారతీయ పురాణాలలోని మాతృ ప్రేమను వాస్తవికత ఉట్టిపడేలా అత్యద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. యశోదమ్మ ఆవు పాలు పిండుతుండగా చిన్నారి కృష్ణుడు వెనుక నుంచి వచ్చి పాలు అడుగుతున్నట్లుగా ఉండే దృశ్యాన్ని రవివర్మ తన కుంచెతో సజీవంగా తీర్చిదిద్దారు. యశోద చీరకట్టు, ఆభరణాలలోని సూక్ష్మ వివరాలు, వారి ముఖాలలోని వాత్సల్యం ఈ పెయింటింగ్ను అత్యుత్తమ కళాఖండంగా తీర్చిదిద్దాయి. కళా విమర్శకులు దీనిని భారతీయ కళారంగానికి మోనాలిసా లాంటిదిగా వర్ణిస్తున్నారు. దీనిని భారతీయ జాతీయ సంపదగా పేర్కొన్నారు. అంటే నిబంధనల ప్రకారం దీనిని విక్రయించినా దేశం దాటించి విదేశాలకు తీసుకువెళ్లడం నిషిద్ధం. ఏప్రిల్ 1, 2026న ముంబైలో సాఫ్రాన్ ఆర్ట్ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది. ఈ సంస్థ భారతీయ కళాఖండాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో ప్రధాన వేదికగా ఉంది. వేలానికి ముందు ఈ పెయింటింగ్ అంచనా 80 కోట్ల నుంచి 120 కోట్లుగా ఉంటుందని నిర్వాహకులు అనుకున్నారు. కానీ వేలంలో సేకర్తల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఇది ఏకంగా 167.2 కోట్లు పలికింది. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన గ్రామ్ యాత్ర పెయింటింగ్ ఇదివరకు 118 కోట్లకు అమ్ముడై అత్యంత ఖరీదైన భారతీయ పెయింటింగ్గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు రవివర్మ పెయింటింగ్ ఆ రికార్డును బద్దలు కొట్టి ప్రథమ స్థానంలో నిలిచింది. సైరస్ పూనావాలా అనే ప్రముఖ భారతీయ బిలియనీర్, వ్యాపారవేత్త, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా తను వ్యాపార రంగంలోనే కాక అత్యంత అరుదైన విలువైన కళాఖండాలను సేకరించే గొప్ప ఆర్ట్ కలెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఈయన ఈ కళాఖండాన్ని జాతీయ సంపదగా ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. దీన్ని తాను కొనుగోలు చేయడం వెనుక దానిని సంరక్షించడం, వివిధ ప్రదర్శనలలో ప్రజలకు అందుబాటులోకి తేవడం తన ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు. ఈరోజు మనం భారతీయ చిత్రకళా రంగంలో ఓ అద్భుతం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.